దాంతో ఈ నాయకులు బయటికి వస్తున్నట్లు కనబడుతుంది. ఇక రేవంత్ కేబినెట్లో ఉన్న మంత్రుల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి సార్. అడ్లూరి వర్సెస్ పొన్నం వివాదం ముగిసింది అనుకునే లోపల తాజాగా కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి సుధాకర్ రెడ్డి వివాదం నడుస్తోంది. క్షమించాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివాదం నడుస్తోంది. కొండా సురేఖ ఇంటికి మఫ్తీలో ఉన్న పోలీసులు వచ్చారు సార్. దీని మీద కొండా సురేఖ కుమార్తె సుష్మిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొన్ని కామెంట్స్ కూడా చేశారు. తమ కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉన్నారు. రెడ్లంతా కలిసి బీసీ మంత్రి అయిన తన తల్లిని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అంటూ సుష్మిత మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. అది మొత్తం ఆయనండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. తెలుగుదేశం మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టీఆర్ఎస్ లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాము. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా, యాజ్ అ డాటర్గా, మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ, మా అమ్మని కానీ, మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని కానీ, అతను మా ఫ్యామిలీ మెంబరు, వాడికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు. వాళ్ళు ముగ్గురు బాధ్యులు. సరే, మంత్రుల మధ్య వివాదం చూసాం, కానీ ఇప్పుడు మంత్రి వర్సెస్ ముఖ్యమంత్రి అన్నట్టుగా మారింది. రేవంత్ రెడ్డి పేరును కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. అసలే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఏమంటారు సార్ ఈ వివాదం మీద? అసలు ఇష్యూ రేవంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి కాదు, మీరు చెప్పలేదు. యాక్చువల్ ఇష్యూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద వాళ్ళు మొదలు కంప్లైంట్ చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారన్నది ఆరోపణ. ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్న డక్కన్ సిమెంట్స్ లో ఎక్స్టార్షన్కు పాల్పడ్డారు అని, అంటే రివాల్వర్ పెట్టి వసూలు చేసే ప్రయత్నం చేశారు అని ఆరోపణ. సో ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డితో స్టార్ట్ అయింది. సో తర్వాత నేను కూడా చూశాను సుష్మిత స్టేట్మెంట్లో కూడా ఒక టెండర్ ఏదో వేశారో ఆ టెండర్లో మా వాళ్ళు వేశారని కూడా అన్నది ఆమె. అలా వేయడం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకి వస్తుంది. తెలియనట్టున్నారు. మంత్రి మనుషులు ప్రభుత్వ టెండర్లలో పాల్గొంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? సో అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మంత్రికి సంబంధం ఉన్న వాళ్ళు టెండర్లలో పాల్గొనకూడదు. బహిరంగంగానే చెప్తున్నది, మా వాళ్ళు కూడా టెండర్లో పాల్గొన్నారు. వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఆరోపణ ఏంటంటే ఆయన టెండర్ తనకు దక్కించుకున్నాడు అని. కానీ మనకు అందరికీ తెలుసు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పాడు, ఆయన చాలా పెద్ద కాంట్రాక్టర్. ఈ 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్ల కొరకు తంటాలు పడేటువంటి స్వభావం ఉన్న అతను కాదు. ఆయన 100 కోట్లు, 1000 కోట్ల కాంట్రాక్ట్ చేసే అతను. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిన్న కాంట్రాక్ట్ అయితే కాదు, మనకు అందరికీ తెలుసు. సో కానీ మరి కొండా సురేఖకు అర్థమవుతున్నది అంటే అది కాంట్రాక్ట్ అవార్డులో వచ్చిన పంచాయతీ లాగా కనబడుతుంది. సో ఇప్పుడు ఏదున్నా ఒక ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, బహిరంగంగానే పార్టీని అధిక్షేపించి ప్రభుత్వ పెద్దల్ని విమర్శిస్తే మరి ఏ రకమైన పరిణామాలు ఉంటాయి? సో అది ఏ రాజకీయ పార్టీ అయినా భరించగలుగుతుందా? డెఫినెట్గా కొండా దంపతులకు వరంగల్లో బలమున్న మాట నిజం, నిన్న సుష్మిత అన్నమాట నిజం. 5 నియోజకవర్గాల్లో మేమే గెలిపించామని ఆమె చెప్తోంది. 5 నియోజకవర్గాల్లో గెలిపించుకున్నారా లేదా అనే కంక్లూజన్లోకి నేను వెళ్ళడం లేదు. కానీ స్థానికంగా ప్రజలతో నిత్య సంబంధాలున్న నాయకులు, బలమున్న నాయకత్వం, దాంట్లో అనుమానమే లేదు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడర్షిప్. అందుకే కదా మీరు బీఆర్ఎస్లో, కాంగ్రెస్లో మంత్రిగా ఉండే, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కొండా సురేఖ మినిస్టరు, మురళి ఎమ్మెల్సీ కూడా. తర్వాత మీకు వైసీపీలో కొంతకాలం ఉన్నారు, టీఆర్ఎస్లో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు, ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఉన్నారన్న, నాకు గుర్తులేదు కానీ తెలుగుదేశంలో ఉన్నామని చెప్పారు. అంతేకాకుండా మా నాన్న రిఫార్మ్డ్ నక్సలైట్ అని కూడా ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పింది. అంటే ఇక దేశంలో ఎవరు లేరు ఇప్పుడు. నక్సలిజం అయిపోయింది, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ 4 పార్టీలు అయిపోయాయి. సో అందువల్ల అయినా కూడా వాళ్ళు రాజకీయంగా రిలవెంట్ ఉన్నారంటే బలం ఉన్నమాట నిజం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఇది ఏమీ మొదటి కాంట్రవర్సీ కాదు. ఇప్పుడు కొండా సురేఖ వర్సెస్ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలంతా తిరగబడ్డారు. ఇది ఆల్రెడీ అధిష్టాన వర్గం దాకా పోయింది. దానిపైన క్రమశిక్షణా సంఘం పిలిచి ఇటువైపు అటువైపు మాట్లాడింది కూడా. అది మొదటిగా జరిగిన ఇన్సిడెంట్. అదే చాలా
వరంగల్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఒకవైపు, కొండా సురేఖ ఒకవైపు అనే రీతిలో ఘర్షణ వచ్చింది. అప్పుడే కాంగ్రెస్ పార్టీ చాలా ఎంబరాస్మెంట్లోకి పడింది. రెండవ ఉదాహరణ అక్కినే నాగార్జున పైన హైడ్రా కాంటెక్స్ట్లో కేటీఆర్ను విమర్శిస్తూ నాగార్జున, సమంత వీళ్ళపై కూడా ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో పడేసింది, చాలా ఇబ్బందులు పడేసింది. అది రెండవ ఉదాహరణ. ఇప్పుడు మూడవ ఉదాహరణ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఆరోపణ, కాంట్రాక్ట్ల కొరకు అమ్మ ప్రెషర్ పెట్టారని. నాలుగవ ఉదాహరణ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణ. ఐదవదికి వచ్చే వరకు ఏకంగా రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహన్ రెడ్డి అనే అతను కూడా ఇసుమంతో ఉన్నాడంటూ చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి అండ్ పొలిటికల్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరిపైన ఆరోపణలు చేస్తారు. ఇక మిగిలింది ఎవరు అంటే ఒక రకంగా కొండా సురేఖ బహిరంగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తుంది. అయితే అనొచ్చు ఇది మా కూతురు చేసిన వ్యాఖ్యలు నాకు సంబంధం లేదు అని. టీవీలో కూడా కాంగ్రెస్ ప్రతినిధులు వచ్చి చెప్తున్నది అదే. ఆమె సుష్మిత కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి లేదు, కొండా సురేఖ ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు కదా అని. కానీ వస్తున్న కథనాలు ఏంటంటే పోలీసులు కొండా సురేఖ మంత్రి ఇంటికి వెళ్తే మంత్రి నిందితుడిని తన కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు బయటికి అని. అది కూడా చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు చట్ట వ్యవస్థల్ని, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ను మంత్రులే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? ఇప్పుడు ఒక నిందితుడు నేరస్తుడు కాదు, నిందితుడే. సో ఇప్పటి వరకు సుమంత్ నిందితుడే. అతన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగిగా ఉన్నాడు. కొండా సురేఖ దగ్గర డిప్యుటేషన్లో పనిచేస్తున్నాడు. ఆయన ప్రభుత్వం ఆల్రెడీ తొలగించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి. క్యాబినెట్కు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే తన ఓఎస్డి సుమంత్ తొలగింపులో సమిష్టి బాధ్యత కొండా సురేఖకు కూడా ఉంటుంది. అయితే కొండా సురేఖకు తెలపకుండా తొలగించారని అంటున్నారు. బహుశా అలా జరుగుతుంది అనుకోను, నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తారా సాధారణంగా. అయితే కొండా సురేఖ అభ్యంతరాలను పట్టించుకోకుండా అతని ఉద్యోగులకి తొలగించారు. తొలగించిన తర్వాత ఆయన పైన ఎక్స్టార్షన్ కేసుకు అరెస్ట్ అయినంత మాత్రాన్ని మురిదీయరు కదా. నిజంగా చెప్పాలంటే మంత్రే మా ప్రభుత్వమే కేసు పెట్టింది, మేము చాలా పారదర్శకంగా ఉంటాం, ఎవరు తప్పు చేసినా, నా ఓఎస్డి తప్పు చేసినా చట్టం ముందు నిలబెడతామని చెప్పి ఆదర్శవంతంగా పోలీసులకు ఎదురొచ్చి అప్పచెప్పాలి. తర్వాత ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలుసు. కోర్టులో అదొక లాంగ్ ప్రాసెస్. ఇవాళ అరెస్ట్ అయినట్టు రేపు పొద్దున్నే ఏమీ జరిగిపోదు కదా. ఆ రకంగా గనక కొండా సురేఖ ప్రవర్తించి ఉంటే నీకు రాజకీయాల్లో అది హుందాతనంగా ఉండేది, కాంగ్రెస్ పార్టీకి ఎంబరాస్మెంట్ కాకుండా ఉండేది. కానీ కొండా సురేఖ స్వభావము, కొండా దంపతుల స్వభావం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తమ వారిని కాపాడటానికి ఏ స్థాయికైనా పోరాడతారు, వాళ్ళ స్వభావం అది. సో అందుకనుక వాళ్ళు అంత రిలవెంట్గా ఉన్నారు కూడా క్షేత్రస్థాయిలో. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తమ మనిషి, తమ ఫ్యామిలీ మెంబర్ అతను అరెస్ట్ చేస్తారు, ఎట్లా చేస్తారు, కేసు ఎలా పెడతారని మొదలుపెట్టారు. సో దీనికి తోడు ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పైన ఆరోపణలు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత ఎందుకు అనే స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు కొండా సురేఖని ఏం చేయాలి? దానికి తోడు రెడ్లు వర్సెస్ బీసీలు అనే కొత్త డిబేట్ మొదలుపెట్టారు. రాహుల్ గాంధీ బీసీ నినాదం ఇస్తే రెడ్లు కలిసి బీసీలు అడగదొక్కుతున్నారని. బీసీలు ఒక్క కొండా సురేఖ లేరు కదా, పొన్నం ప్రభాకర్ బీసీఏ, వాకాటి శ్రీహరి బీసీఏ. సో ఒక మంత్రుల మధ్య వచ్చే వ్యక్తిగత వివాదాల్ని, వ్యక్తిగత విభేదాల్ని కులాలకు అంటగట్టేటువంటి ఒక రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీకు లక్ష్మణ్ కుమార్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ అయినప్పుడు కూడా అది సామాజిక కోణంలో చర్చ జరిగింది. లక్ష్మణ్ కుమార్ వర్సెస్ వివేక్ జరిగిన మళ్ళీ సామాజిక కోణం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రెడ్లు వర్సెస్ బీసీలు. సో బీసీలు అనగదొక్కునేది కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ఆధిపత్యం ఉంటుందని చరిత్ర తెలిసిందే కదా, అలా కొత్త ఏమున్నది. మీరు 165 మంది ఎమ్మెల్యేల పేర్లు తీస్తే ఎంతమంది రెడ్లు ఉన్నారో తెలుస్తుంది కదా. రెడ్లు తొక్కేస్తున్నారంటే రెడ్లు ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీ వెనకాల రెడ్డి సామాజిక వర్గం ర్యాలీ అవుతుంది. మీకు ఇప్పుడు కాదు, ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలు పెడితే నీలం సంజీవ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఎంతమంది రెడ్లు ముఖ్యమంత్రులు అయ్యారు లిస్ట్ అంటే తీస్తే కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, బౌడ వెంకట్రామరెడ్డి, ఇట్లా కాదు కదా, బెజవాడ గోపాల్ రెడ్డి నుంచి మొదలు పెడితే మీకు మరి చెన్నారెడ్డి
రెడ్లు అవుతారు. అది కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఇలా కొత్తగా ఇప్పుడు ఏదో బీసీలు అనగదొక్కడానికే రెడ్లు వచ్చినవా కాదు. రాజకీయాల్లో ఒక్కొక్క రాజకీయ పార్టీ వెనకాల మన దేశంలో కొన్ని సామాజిక వర్గాలు ర్యాలీ అవుతూనే ఉంటాయి. మీకు అది హిస్టారికల్గా దేశమంతటా చూస్తాం. ఇప్పుడు కర్ణాటక పోతే బీజేపీ వెనకాల లింగాయతులు, దేవగౌడ వెనకాల ఒక్కలిగాలు, మీకు బీసీ ఎస్సీ ఎస్టీ సిద్ధరామయ్య వెనకాల అహిందాలు, ఇలా మీకు దేశమంతటా ఈ ట్రెండ్. ఇప్పుడు బీహార్కి వెళ్తే యాదవులు ఆర్జేడీ వెనకాల, సమాజ్వాదీ పార్టీ వెనకాల, మాయావతి వెనకాల చెమ్మర్లు. సో ఇలా దేశమంతా నితీష్ కుమార్ వెనకాల కుర్మి, కుస్వా అలాంటి ఎంబీసీలు. సో ఇది కొత్త కాదు కదా. శరద్ పవార్ వెనకాల మరాఠాలు. దేశమంతటా జరిగేది కదా ఇది, ఇలా కొత్త కాదు కదా. అందువల్ల ఈ కొన్ని సామాజిక వర్గాలు కొన్ని రాజకీయ పార్టీల వెనకాల సమీకృతం అవుతారు. ఎందుకంటే కాస్ట్ అండ్ పాలిటిక్స్ అంత ఇంటర్వోన్. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో కొత్తగా రెడ్లు ఏదో ఆధిపత్యం చెలాయించినట్లు అనుకుంటే అది పొరపాటు. రెడ్లు మొదటి నుంచి కాంగ్రెస్లో డామినేటింగ్ రోల్, అందరూ డిస్ప్యూట్ ఏముంది. ఎమ్మెల్యేల నెంబర్ చూస్తే అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రులు అయిన వారి జాబితా తీసిన అర్థమవుతుంది కదా. దీనిలో ఏమీ ఆశ్చర్యం ఏమీ లేదు కదా. మళ్ళీ రెడ్లే కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కూడా తీసుకొచ్చడంలో కీలక పాత్ర పోషించారు. ఓట్లు రెడ్లు వేస్తేనే అధికారం రాదు, నిజమది. కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో రెడ్ల కీలక భూమిక లేదా? లేనిదే ఇంతమంది రెడ్లు ఎత్తుకవుతారు. సో అందువల్ల నిజంగానే రెడ్లకు వ్యతిరేకంగా బీసీలంతా తిరగబడితే దేశంలో బీసీలు తప్ప ఇంకెవరు ముఖ్యమంత్రులే కాకూడదు. సో అందువల్ల దీన్ని రెడ్డి బీసీ యాంగిల్లో తేవడం వల్ల కాంగ్రెస్ పార్టీ మరింత దెబ్బ. నేను ఆల్రెడీ రాహుల్ గాంధీ సామాజిక న్యాయం పేరిట ఆయన దేశమంతా తిరిగి రాజకీయం చేస్తున్నాడు. రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది. కాంగ్రెస్ క్యాబినెట్లో మంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ బ్రాండ్ని దెబ్బతీస్తా ఈ విధంగా మాట్లాడితే కుటుంబ సభ్యులు అది ఇబ్బందిగా మారుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో మీరు అన్నట్లు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కడ ఎక్కువ కనుక ఎక్కడ దాకా పోతుంది. బియాండ్ అ పాయింట్ పోతే ఏ పార్టీ అయినా భరించలేదు కదా. ఒక పాయింట్ వరకు పార్టీ సహిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి రోగ నిరోధక శక్తి ఎక్కువ, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. కానీ ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉన్నా అటాక్ ఇంకా పెరిగిందనుకోండి, ఇమ్యూనిటీ పవర్ దాటిపోతుంది కదా. సో అందువల్ల అది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు, కొండా సురేఖ మంచిది కాదు. మంత్రుల మధ్య వ్యక్తిగత విభేదాలు ఉంటే అది ముఖ్యమంత్రి ముందర తేల్చుకోవచ్చు, మీనాక్షి నటరాజన్ ముందర తేల్చుకోవచ్చు, మల్లికార్జున ఖర్గే ముందర తేల్చుకోవచ్చు, కాదనుకుంటే రాహుల్ గాంధీ వద్ద తేల్చుకోవచ్చు. రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగా పార్టీ నాయకత్వం పైన, ముఖ్యమంత్రి పైన, సీనియర్ మంత్రుల పైన ఏకంగా దాడి చేస్తే అది ప్రతిపక్షాలకు బ్రహ్మాండమైన అవకాశాన్ని ఇస్తారు కదా. అల్టిమేట్గా ఒక పార్టీని నిన్ను ఎమ్మెల్యే చేసి గెలిపించి మినిస్టర్ చేస్తే అన్యాయమే జరిగిందని భావించవచ్చు. నేనేమి కొండా సురేఖ తప్పు అని అనడలేదు. ఆమె నిజంగానే తనకు అన్యాయం జరుగుతుందని భావించింది అనుకోండి, తనను తొక్కివేస్తున్నానని భావించింది అనుకోండి, దెర్ ఇస్ అ మెథడ్ టు ప్రజెంట్ ఇట్, మెథడ్ టు ఫేస్ ఇట్. అది ఇంటర్నల్గా చేసుకోవాల్సిందే. ఇలా బహిరంగంగా వస్తే తనను మంత్రి చేసిన ఇతర అనేక పార్టీలు తిరిగి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినా మంత్రి చేసిన పార్టీ ప్రయోజనాలను దెబ్బతీయడం మంచిది కాదు కదా. అది నేను కవిత విషయంలో, బీఆర్ఎస్ విషయంలో ఇదే చెప్పాను. మీకు బీజేపీలో ఎవరైనా మాట్లాడితే కూడా అదే చెప్తాను. ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఆ రాజకీయ పార్టీలో ఉండే ఇష్యూస్ను అంతర్గతంగా తేల్చుకోవాలి తప్ప బహిరంగంగా వస్తే తమ నాయకుడు చేసిన పార్టీకే నష్టం చేసిన వాళ్ళు అవుతారు కదా.